వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించి తీరుతాము అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అసలు ఇది సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, లేదా మళ్ళీ దీనికి ఏమైనా అడ్డంకులు వస్తాయా అనేటువంటి భయం అందరిలో కూడా నెలకొంది. అయితే మొత్తానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కూడా తెలుస్తుంది. దీనిపైన ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటిది సాధ్యమవుతుందా కాదా, అడ్డంకులు వస్తాయా, అసలు ఏం జరగబోతుంది, దీని అమలు అనేటువంటిది దీనికి అమలు సాధ్యం అనేటువంటిది ఎంత మేరకు జరగవచ్చు అనేటువంటి ఇలాంటి అంశాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు ఆర్కే గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఆర్కే గారు నమస్తే. నమస్తే సార్. 42% రిజర్వేషన్లు ఇదిగో ఇవ్వబోతున్నాం, ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. బీసీలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా ఒక ఆశతో ఉన్నారు, ఖచ్చితంగా ఇకనైనా కానీ మనకి ఈ 42% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అసలు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం సార్. ఈ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు అనేటువంటిది అసలు ఏం చెప్పింది, ఏం చెప్తుంది? యాక్చువల్గా మనకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 243D ఉంటుందండి. ఈ ఆర్టికల్ 243D ఏంటి అంటే రిజర్వేషన్ సిస్టమ్ గురించి, ఇండియాలో ఎలా రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది. ఇందులో సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, రిజర్వేషన్ ఇవ్వండి, నేను ఇవ్వద్దు అని చెప్పట్లేదు, కానీ దానికి ఒక ప్రతిపాదిక పెట్టింది అనమాట. స్థానిక ఎలక్షన్లు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతిపాదిక ప్రకారమే పెట్టాలి. దీంట్లో ఒక త్రిబుల్-T విధానాన్ని తీసుకొచ్చింది అనమాట. ఈ త్రిబుల్-T విధానం అంటే ఏంది అంటే, ఫస్ట్ టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, కానీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆడు గెలుస్తారు కదా, ఎంతమంది గెలిచారు ఏంటి అనేది మొత్తం తీసిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేయండి దాని మీద. ఆ డెడికేషన్ కమిటీ ఏం చెప్తుందో నెక్స్ట్ ఫాలో అవ్వండి దాన్ని. రెండో టీ అంటే ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మాత్రమే ఇవ్వాలి రిజర్వేషను, ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి వీల్లేదు. అంటే సపోజ్ మీకు చెప్తాను, వీళ్ళు 10% మాత్రమే ఉన్నారు బీసీలు, వీళ్ళకి 50% ఇస్తా అంటే కుదరదు. వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి. ఎట్లా రిజర్వేషను? జనాభా ప్రాతిపదిక మాత్రమే. ఇంకా మూడోటి, ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది 50% దాటొద్దు. అంటే బీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, వీళ్ళ ముగ్గురు రిజర్వేషన్ సిస్టమ్ 50% దాటొద్దు. ఈ 50% దాటకుండా మీరు రిజర్వేషన్ ఇచ్చుకోండి అని సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది అనమాట. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడు మీరేమో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పిందని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ మరి తమిళనాడు వ్యవహారానికి వస్తే 69% రిజర్వేషన్లు వాళ్ళు అక్కడ అమలు పరుస్తున్నారు. మరి అది ఎట్లా సాధ్యం? యాక్చువల్గా తమిళనాడు అసలు విషయం ఏంటంటే, తమిళనాడులో వాళ్ళకి 69% రిజర్వేషన్ ఉంది, కానీ వాళ్ళు షెడ్యూల్ 9లో పెట్టారు దాన్ని. ఈ షెడ్యూల్ 9లో పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే, న్యాయ సమీక్ష అనేది ఉండదు. సుప్రీంకోర్టు మన రాజ్యాంగం ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో షెడ్యూల్ 9లో పెట్టిన అంశం ఏది కూడా న్యాయ సమీక్షకు రాదు అని ఒక నిబంధన ఉందన్నమాట. కానీ దీన్ని కూడా సుప్రీంకోర్టు బ్రేక్ చేసింది. 1973లో ఒక కేసులో బ్రేక్ చేసింది అనమాట. ఏమని? 1973 కంటే ముందు పెట్టిన వాటికి మాకు సంబంధం లేదు, 1973 తర్వాత ఇప్పటి నుంచి ఏది పెట్టినా ఖచ్చితంగా ఇది న్యాయ సమీక్షకు గురి అవుతుంది, మేము ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము, ఇది నిజమా కాదా అని క్లియర్గా చెప్తామని సుప్రీంకోర్టు చెప్పింది. దానివల్ల తమిళనాడు గవర్నమెంట్ 69% రిజర్వేషన్ ఇచ్చింది. అది షెడ్యూల్ 9లో ఉంది. ఆ షెడ్యూల్ 9లో ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే రాజ్యాంగం అల్టిమేట్. ఇక్కడ సుప్రీంకోర్టు అయినా ఎవరైనా అక్కడ న్యాయ సమీక్ష చేయడానికి మూగు చూపడం లేదు. అది ఎందుకంటే న్యాయ సమీక్ష చేయాలంటే షెడ్యూల్ 9లో ఉండకూడదు. ఆ షెడ్యూల్ 9లో ఉండడం వల్ల న్యాయ సమీక్ష కుదరదు. అందుకోసం ఆ తమిళనాడు గవర్నమెంట్ 69% రిజర్వేషన్ అనేది పదిలంగా ఉంది. వేరే స్టేట్ పెట్టాలి అంటే అది కేంద్రం ఇవ్వాలి. కేంద్రం మాత్రమే రాజ్యాంగంలో మార్పులు చేయడానికి వీలు ఉంటుంది. కేంద్రం నుంచి అంటే రాష్ట్రపతి దగ్గర నుంచి ఆర్డినెన్స్ అయినా రావాలి, లేకపోతే పార్లమెంట్ లో చర్చ జరిగి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాతే రాజ్యాంగంలో చేరుస్తారు. అంతే తప్ప స్టేట్ గవర్నమెంట్ కి ఎలాంటి రైట్స్ లేవు. మరి ఇంత తమిళనాడు గురించి ఇలా చెప్తున్నారు, మరి ఒడిశాలో కూడా మరి 40% రిజర్వేషన్, ఒడిశాలో 50% రిజర్వేషన్ ఇచ్చారు, కానీ అక్కడ ఒడిశాలో రిజర్వేషన్ ఒక ప్రాతిపదికన ఇచ్చారు, వాళ్ళు పార్టీ ప్రాతిపదికన ఇచ్చారు. అంటే రాజ్యాంగం లేదు, ఆర్డినెన్స్ లేదు, ఎలాంటివి లేవు. వాళ్ళు ఏం చేశారంటే ఆ రాష్ట్రంలో ఉన్న
పార్టీలన్నీ కూర్చొని ఒక అఖిలపక్ష మీటింగ్ చేసుకొని ఒడిశాలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి, అది పార్టీ పర్పస్ లో అయింది తప్ప అదంతా ఏంటంటే పార్టీ తరపున జరిగినటువంటి అంశం అంతే. దాని ఎలాంటి రాజ్యాంగంలో చేర్చలేదు, ఎలాంటి ఆర్డినెన్స్ తీసుకురాలేదు, లేదు. ఇలా క్లియర్ గా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ కొన్ని స్టేట్స్ 50% రిజర్వేషన్ దాటి ఎలక్షన్స్ పెడితే వాటిని క్యాన్సిల్ కూడా చేసినాయి. ఆల్రెడీ మన ముందు జరిగింది, మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్లో కానీ జరిగిపోయింది. అది చెల్లదు. ఒడిశా కేవలం పార్టీ పర్పస్ లో మాత్రమే ఇస్తుంది రిజర్వేషన్ తప్ప ఎలాంటి ఆర్డినెన్స్ కానీ ఎలాంటి చట్టం కానీ లేదనమాట అక్కడ. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మరో కొత్త అంశం వినపడుతుంది సార్. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తారు అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని వినపడుతున్నాయి. అసలు 2018 పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, ఇప్పుడు సవరణ జరిగితే అంటే ఏం జరగవచ్చు అంటారు? మీరు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏం చేశారు అంటే రిజర్వేషన్ సిస్టమ్ని బీసీలకు కొంచెం తగ్గించడం వల్ల 50% దాటలే. దాంతో సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చిన గైడ్ లైన్స్ అనేది పాటించారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, 2019 ఎలక్షన్లో బీసీలకు 22% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. మీకు ఐడియా ఉంది అందరికీ. అక్కడ ఎస్సీల వాళ్ళకి 15% ఇచ్చారు, ఎస్టీకి 6% ఇచ్చారు. అది మొత్తం కూడితే 44% అవుతుంది. అంటే దాటిపోవట్లేదు. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఉంది కాబట్టి ఎలాంటి దాంట్లో కలగజేసుకోలేదు ఎవరు. కానీ ఇప్పుడు దాంట్లో మీరు మార్పులు చేసినా, మీరు ఆర్డినెన్స్ తెచ్చినా కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఆమోదిస్తేనే ఇది జరుగుతుంది. కేంద్రం ఆమోదించకుండా వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చినా, ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం, వీళ్ళు 42% రిజర్వేషన్ మేము ఆర్డినెన్స్ తెస్తాము అన్నారు, గవర్నర్ ఆమోదించారు. ఎగ్జాంపుల్ చెప్దాం, ఎవరైనా ఒకళ్ళు పోయి హైకోర్టులో కేసేస్తే హైకోర్టు క్లియర్గా చెప్తుంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి 50% దాటొద్దు. మీరు ఎలా ఇస్తారు? ఓన్లీ బీసీలకి 42% ఇస్తే ఇప్పుడు ఎస్టీలకి 10% పెరిగింది తెలంగాణలో. మొన్న జీవో కూడా ఇచ్చారు, మీకు ఐడియా ఉంది. 6% నుంచి 10% పెరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి 52% దాటిపోతుంది. ఇప్పుడు ఎస్సీలకు 20% ఇచ్చారు 2018లో, మళ్ళీ ఇప్పుడు కూడా 20% ఇవ్వాలి. అంటే 70 దాకా రీచ్ అయిపోతుంది. కానీ ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చినా ఎవరు కోర్టుకు పోకపోతే మాత్రమే ఇది ముందుకు పోతుంది. ఒకవేళ కోర్టుకు పోతే 42% రిజర్వేషన్ అనేది ఛాన్స్ ఉండదు. కానీ చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు కానీ, కొంతమంది జర్నలిస్ట్ కానీ, లేదా కొంతమంది మీలాంటి విశ్లేషకులు కానీ చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలకు కానీ, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీకి కానీ విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు కోర్టుకు పోవద్దు, ఎవరికి కోర్టుకు పోవద్దు అన్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, ఎవరన్నా కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు ఒకటి అడుగుతున్నాయి, మాకు ఇప్పుడు ఒడిశా లాగా మాకు పార్టీ పర్పస్లో వద్దు, మీరు అఖిలపక్ష పార్టీ పెట్టి పార్టీల ఓరియంటేషన్లో మాకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాకు వద్దు, మాకు కేవలం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే కావాలి అని వీళ్ళు బీసీ సంఘాలు అడుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి చట్టం అయితే లైఫ్ టైం, అంటే ఇక రాజ్యాంగం ఉన్నంత కాలం జరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటి అంటే రాజ్యాంగం పర్పస్లో మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి రాజ్యాంగం రాసినప్పుడే క్లియర్గా చెప్పారు, వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాల్సిందే. మనం ఎంపీ ఎలక్షన్లో చూడొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లో చూడొచ్చు, దేంట్లోనైనా చూడొచ్చు. అలాగే మాకు కూడా కావాలి. బీసీ సంఘాలు అవి అడుగుతున్నాయి, మాకు పార్టీ పర్పస్లో కానీ ఆర్డినెన్స్ ప్రకారం ఇట్లా వద్దు, మాకు పార్టీలన్నీ ఏకీకృతంగా వచ్చి మీరు ఇచ్చేటువంటిది మాకొద్దు, మాకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి. కానీ ఇక్కడ 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఒక అడ్డంకి ఉంది. వీళ్ళు కుల సంఘాలు కులగణన చేశారు, తెలంగాణ గవర్నమెంట్ కులగణన చేసింది. కానీ మనకి ఒక రాష్ట్రానికి కులగణన చేసే అధికారం లేదు. ఎందుకంటే 1948 కులగణన జనగణన చట్టం ప్రకారం దేశంలో కులగణన చేయాలన్నా జనగణన చేయాలన్నా అది కేంద్రం అధికారంలో ఉంటుంది. కేంద్రం మాత్రమే కులగణన జనగణన చేస్తుంది, మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధి. ఉదాహరణకు చెప్తాను మీకు, 2026 కొత్తగా మనకు జనగణన జరగబోతుంది. దాంట్లో కులగణన చేస్తామని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారము కులగణన చేసి అప్పుడు మాత్రమే ఇవి డిసైడ్ అవుతాయి. అంతేగాని ఒక రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తే డిసైడ్ కావు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, మీకు రాష్ట్రాలకి ఎలాంటి అధికారము లేదు కులగణన జనగణన చేయడానికి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినా, బీహార్ చేసినా, కర్ణాటక చేసినా ఈ కులగణన చెల్లదు అని క్లియర్ గా చెప్పేశారనమాట. మేము చేసాం, మేము చెప్పినట్టుగానే చేసాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాం, పాస్ చేసాం, మేము కేంద్రానికి పంపించాం, అవన్నీ చెప్తారండి. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, కానీ అక్కడ ఆర్డినెన్స్ అనేది ఇప్పుడు మీరు ఎన్ని చేసినా చేశామని చెప్పుకోవడమే. ఇప్పుడు వీళ్ళు బిల్లు చేశారు, బిల్లు పంపించారు కేంద్రానికి, కేంద్రం ఆమోదించిందా?
లేదు రిజెక్ట్ చేసిందా? ఏది చేయదు, దాన్ని అట్లా ఉంచుతుంది, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ మనం ఏం చేయలేము దాన్ని, ఎందుకంటే కేంద్రానికి ఒక ఐడియా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారమే ఫాలో కావాలి. మీకు ఆ రైట్స్ లేవు, మీ రైట్స్ లేనప్పుడు మీరు ఎలా? ఇప్పుడు మీకు ఉదాహరణ, మీది మీ ఇల్లు అండి, మీరు సొంతంగా మీ ఇంటికి వస్తారంటే ఎట్లా ఊరుకుంటారు? అలాగే రాజ్యాంగం ప్రకారమే జరగాలి ఇది ఏదైనా. మన సొంత తెలివితేటలు వాడొద్దు ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్కి అధికారం కొన్ని మాత్రమే, ఇది మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే మన రాష్ట్రాలన్నీ కలిసి ఏర్పడిన ప్రభుత్వం అంది, అంతేగాని కేంద్రం ఒక్కటే డిసైడ్ చేయదు, అలానే రాష్ట్రాలు డిసైడ్ చేయదు. కొన్ని అధికారాలు కేంద్రానికి ఉంటాయి, కొన్ని అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి. కానీ ఈ కులగణన జనగణన అధికారం మాత్రం కేవలం కేంద్రానిదే, రాష్ట్రానికి ఎలాంటి అధికారము లేదు. ఇవన్నీ రాజకీయ స్టంట్లు తప్ప దీంట్లో ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితులకు లేవంటారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఇక్కడ 2 ఉన్నాయండి. వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు, దీని మీద ఎవరు కోర్టుకు పోవద్దు. కోర్టుకు పోకుంటుంటారా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కోర్టుకు బీసీ సంఘాలు పోవు, పార్టీలు పోవు, ఎవరో ఒక వ్యక్తి పోతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఓసీ వ్యక్తి ఒక దగ్గర పోటీ చేయాలనుకుంటున్నారు, అడ్వకేట్ జనరల్గా వేయచ్చు. జనరల్గా వేసిన హైకోర్టు ఏమంటే తెప్పేస్తుంది, క్లోజ్ చేయండి, మీకు అధికారాలు. ఇప్పుడు కేంద్రం దగ్గరికి పోయి ఆమోదించుకునే శక్తి ఉన్న వీళ్ళకి, కేంద్రం బీజేపీ, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రెండు ఎట్లా సపోర్ట్ చేసుకుంటాయి? సపోర్ట్ చేయడం అనేది కుదరదు. కేంద్రం క్లియర్గా చెప్పింది, మేము 2026లో జనగణన చేస్తున్నాము, దాంతోపాటే కులగణన చేస్తాం, అప్పటిదాకా వెయిట్ చేయండి అంటుంది. కానీ ఇప్పుడు అప్పటిదాకా వెయిట్ చేసే రైట్స్ ఉన్నాయి. హైకోర్టు క్లియర్ గా చెప్పింది సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయమంది. కాబట్టి ఈ 42 రిజర్వేషన్ స్టంట్ అనేది ఎంతవరకు ముందుకెళ్తుందనే చూడాలి తప్ప 100% ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మాత్రం నమ్మలేం. సో మీరు అన్నట్టు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉంటే సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటాయి, అంతే తప్ప 100% అవుతుంది అని మాత్రం చెప్పలేం. ఇది మాత్రం నిజం. సూపర్.